తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసిన కేసులో జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో బయటపడని వాస్తవాలు ఎన్నో ఉన్నాయని, వాటికి బయటకు తెచ్చేందుకు జానీని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేయడంతో కోర్టు పరిశీలించింది. జానీ మాస్టర్ను విచారించేందుకు 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ కేసు మరింత సీరియస్ గా మారనుంది. జానీని తమదైన శైలిలో పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఇందులో పెద్ద తలకాయలు కూడా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. వారంతా కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మధ్యనే ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ కు 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం జానీ చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఇప్పుడు పోలీసులు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జానీ మాస్టర్ను 4 రోజుల పాటు విచారించనున్నారు. ఇప్పటికే పోలీసుల రిపోర్టులో జానీ షాకింగ్ విషయాలు చెప్పారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో జానీ తన నేరాన్ని అంగీకరించినట్లుగా ఉంది. దీంతో జానీకి శిక్ష తప్పదని అందరూ అనుకుంటున్నారు. 2019లోనే బాధితురాలతో తనకు పరిచయం ఉందని జానీ మాస్టర్ ఒప్పుకున్నారు. అలాగే ఆమెపై దురుద్దేశంతోనే అసిస్టెంట్ గా చేర్చుకున్నానని చెప్పారు. 2020 జనవరి 20న ముంబైలోని ఓ హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఒప్పుకున్నారట. 4 ఏళ్ల పాటు బాధితురాలిపై లైంగిక దాడి కొనసాగించినట్లుగా జానీ పోలీసులకు చెప్పారట. అంతేకాకుండా విషయం బయటకు రాకుండా ఆమెను పలుసార్లు బెదిరించారట. ఇవన్నీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు నమోదు చేశారు. షూటింగ్ల పేరుతో జానీ ఆ యువతిని అనేక ప్రాంతాలకు, హోటల్స్ కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశారని పోలీసుల వాంగ్మూలంలో ఉంది. తొలిసారి జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు కావడంతో జానీపై పోక్సో చట్టం కింద కేసు ఫైల్ అయింది. దీంతో జానీ మెడకు ఉచ్చు బిగుసుకుందని అందరూ అనుకుంటున్నారు. అయితే జానీకి ఇండస్ట్రీలో ఎవరో పెద్దాయన హెల్ప్ చేస్తున్నారట. అలాగే బాధిత యువతికి కూడా ఓ పెద్ద హీరో సాయం చేస్తున్నారట. వారి పేర్లు బయటకు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి పోలీసుల కస్టడీకి జానీ వెళ్లటం అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.